హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం బయోమాలిక్యూల్స్ చాప్టర్లోని ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చదువుకుంటున్నాం దాంట్లో పార్ట్ 3కి వచ్చేసాం. ప్రోటీన్స్ చదువుకోబోతున్నాం. ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రొడక్షన్ వరకు చదువుకున్నాం. సెకండ్ పార్ట్లో మెటబోలైట్స్, పాలిసాకరైడ్స్ ఇంకా న్యూక్లిక్ యాసిడ్స్ గురించి చదువుకున్నాం. ఇవాళ చాప్టర్లో ప్రోటీన్స్ గురించి డెప్త్గా చదువుకోబోతున్నాం. సో ఎండ్ వరకు చూడండి. మొత్తం క్లియర్ గా ప్రోటీన్స్ గురించి ఏదైతే ఎన్సీఆర్టీలో చెప్పారో అది అర్థమవుతుంది. అది కాకుండా ఎక్స్ట్రాగా మీకు ఏదైతే నీట్ కోసం ఎంసెట్ కోసం అవసరం ఉంటుందో అది కూడా నేను మీకు ఇందులో చెప్పేసేస్తున్నాను. సో ఎండ్ వరకు చూడండి, మొత్తం క్లియర్ గా అర్థమైపోతుంది ప్రోటీన్స్ గురించి. ఓకే, అది అన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాం మరి వితౌట్ ఎనీ డిలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం ఇంట్రొడక్షన్ లోని. అదే నేను కొంచెం లైట్ గా మళ్ళీ రిపీట్ చేయబోతున్నాను, అంతే, ఇంకేం లేదు. సో అది శ్రద్ధగా ఒకసారి చూసేసుకొని, ఇది ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మనకి చాలా అవసరం అండి ఇంకొకసారి అందుకు. సో అమైనో యాసిడ్స్ ఆర్ ఆర్గానిక్ కంపౌండ్స్ containing an amino group and an acidic group as substituents on the same carbon, that is the alpha carbon. అదే నేను మీకు చెప్పాను. ఓకే, ఒక అమైనో యాసిడ్ ఎలా ఫామ్ అవుతున్నది అంటే ఒక కార్బన్ మాలిక్యూల్ నుంచి ఫామ్ అవుతున్నది. అంటే ఇప్పుడు ఒక మీథేన్ మాలిక్యూల్ ఉంటుంది అనమాట. ఈ మీథేన్ మాలిక్యూల్ లోని ఒక్కొక్క కార్బన్ దగ్గర వేరే వేరే సబ్స్టిట్యూట్స్ పెట్టేస్తున్నాం మనం. సో మనం ఏం చేస్తున్నాం బేసిక్ గా అంటే ఈ కార్బన్ తీసుకుంటున్నాం, దీన్నే మనం ఆల్ఫా కార్బన్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఒక ఆర్ గ్రూప్ ఉంటుంది, ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది యాజ్ యూజువల్. ఇక్కడ మనకి హైడ్రోజన్ జాగాలోని ఓకే ఏముంటుంది అంటే సిఓహెచ్ గ్రూప్ వస్తుంది, ఇంకా ఇక్కడ NH3 గ్రూప్ వస్తుంది. ఓకే, అది అన్నమాట. సో బేసికల్లీ ఇది ఏంటంటే మనం అమైనో యాసిడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇలాగా అమైనో యాసిడ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట బాడీలోని. సో బాడీలో అయినా బయట అయినా అమైనో యాసిడ్స్ ది ఫామ్ యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్ అని అంటాం. ఓకే, అది అన్నమాట. There are four subsequent groups occupying the four valency positions. These are hydrogen, carboxyl group, amino group, and the variable group. This is the R group. ఈ R group ఏదైతే ఉన్నదో నేను అన్నట్టు మారుతూ ఉంటుంది అనమాట. Based on the nature of R group, there are many amino acids. However, those which occur in proteins are only of 20 types. ఓకే, సో ఏవైతే ప్రోటీన్స్ లో ఒక్కర్ అవుతాయో అవి ఓన్లీ 20 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి అంతే. ఓకే, అది అన్నమాట. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే మన బాడీలో ఏవైతే అన్ని ప్రోటీన్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఎంజైమ్స్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో వాటన్నిటిలో ఏవైతే అమైనో యాసిడ్స్ ఉంటాయో దే ఆర్ ఓన్లీ ఆఫ్ 20 టైప్స్. వాటిలో అందులో 10 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఇంకో 10 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని చదువుకుంటాం. ఫర్దర్ మనం నేర్చుకుపోతున్నాం వాటి గురించి, డోంట్ వరీ. ఓకే, ద ఆర్ గ్రూప్ ఇన్ దీస్ ప్రోటీనిషియస్ అమైనో యాసిడ్స్ వుడ్ బి అ హైడ్రోజన్. ద అమైనో యాసిడ్ ఇస్ కాల్డ్ గ్లైసిన్. అంటే ఆర్ గ్రూప్ లో హైడ్రోజన్ ఉన్నది అనుకోండి, ఆర్ జాగాలో హైడ్రోజన్ ఉంది. ఓకే, అప్పుడు దాన్ని మనం ఏమంటాం గ్లైసిన్ అంటాం. ఓకే, అదే ఆ జాగాలోని మిథైల్ గ్రూప్, ఆర్ జాగాలోని మిథైల్ గ్రూప్ ఉన్నది అనుకోండి, CH3 గ్రూప్ ఉన్నది అనుకోండి, దాన్ని మనం ఎలనీన్ అంటాం. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్ లోని డిఫరెంట్ ఆర్ గ్రూప్స్ మారుతూ ఉంటే అమైనో యాసిడ్ ది నేచర్ కూడా మారుతూ ఉంటుంది. హైడ్రాక్సీ మిథైల్ అంటే సెరీన్ అంటాం. ఈ మూడింటిని మనం ఇక్కడ ఆల్రెడీ చదువుకున్నాం లాస్ట్ క్లాస్ లోని. అంటే ఫస్ట్ ఇంట్రొడక్టరీ క్లాస్ లో మనం చదువుకున్నాం ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే హెచ్ ఉన్నది ఆర్ జాగాలో, సో గ్లైసిన్. CH3 ఉంటే ఎలని, CH2OH ఉంది, అందుకే సెరీన్ అనమాట. అది ఓకే. సో ఫర్దర్ ద కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ ఎసెన్షియలీ ఆఫ్ అమైనో, కార్బాక్సిల్ అండ్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ద నంబర్. అంటే ఏంటి, ఏవైతే కెమికల్ ఇంకా ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయో, పొలారిటీ అవనండి, లేదంటే సొల్యూషన్ లో డిజాల్వ్ అవడం అయినా, అదే పొలారిటీ నాన్ పొలారిటీ అయినా, ఓకే, అసిడిక్ నేచర్ అయినా, బేసిక్ నేచర్ అయినా, న్యూట్రల్ నేచర్ అయినా, ఆరోమాటిక్ అయినా, ఆలిఫాటిక్ అయినా, ఇవన్నిటిది దేని వల్ల వస్తున్నది అంటే ఈ అమైనో, కార్బాక్సిల్ ఇంకా ఆర్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల ఈ ప్రాపర్టీస్ రెండర్ అవుతున్నాయి. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ దేర్ ఆర్ అసిడిక్ అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్స్ అండ్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్. అసిడిక్ అంటే ఇంకొక ఎక్స్ట్రా సిఓ గ్రూప్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ సిఓ గ్రూప్ ఉంది, ఈ ఆర్ జాగాలో కూడా సిఓహెచ్ గ్రూప్ ఉన్నది, కార్బాక్సిలిక్ గ్రూప్ ఉన్నది అంటే అసిడిక్ అవుతుంది. అదే ఈ ఆర్ జాగాలో ఒక అమైనో గ్రూప్ వచ్చింది అంటే బేసిక్ అయిపోతుంది. సింపుల్. అది నేను మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, సో టెన్షన్ ఏం లేదు. సిమిలర్లీ దేర్ ఆర్ అరోమాటిక్ అమైనో యాసిడ్స్, టైరోజిన్, ఫినైలనైన్, ట్రిప్టోఫాన్. అంటే బెంజీన్ రింగ్ ఉంటుంది వీటిలోని. A particular property of amino acids is the ionizable nature of NH2 and COH groups. Hence, the solutions of different pH, the structure of amino acid changes. Okay, so ఈ NH3 గ్రూప్ ఇంకా COH గ్రూప్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు గ్రూప్స్ అయనైజబుల్ అన్నమాట. అంటే దీంట్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్ ఇంకా దీంట్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్ ఏదైతే ఉందో ప్రోటాన్ ఫామ్ లోని
అది మైనస్ తో అంటే రిమూవ్ కూడా చేయొచ్చు, యాడ్ కూడా అవ్వచ్చు. ఓకే, సో దానివల్ల ఏంటంటే అయనైజబుల్ అంటే మనకి తెలిసిందే ఆల్రెడీ, అయాన్స్ కింద సపరేట్ అవడం, బ్రేక్ అవడం అనమాట అది. సో దానివల్ల ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పిహెచ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్ లోని డిఫరెంట్ డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంది ఒక అమైనో యాసిడ్ అది. సో మనకి ఒక పర్టికులర్ జెటర్ అయాన్ ఫామ్ నేను మీకు ఆల్రెడీ చెప్పుకుంటే, ఓకే జెటర్ అయాన్ ఫామ్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. వాట్ ఈస్ జెటర్ అయాన్ ఫామ్? ఇందులో అయితే బోత్ NH3 ప్లస్ ఇంకా COH మైనస్ అంటే ఒక మైనస్ చార్జ్ ఇంకొక ప్లస్ చార్జ్ రెండు ఒకే మాలిక్యూల్ లో ఉన్నాయి. ఇలా నార్మల్ గా ఉండదు. ఒక మాలిక్యూల్ లో ఐదర్ మైనస్ చార్జ్ ఉంటుంది లేదంటే ప్లస్ చార్జ్ ఉంటుంది. మనం ఐదర్ ఐదర్ ప్లస్ చార్జ్ చూస్తాం లేదంటే మైనస్ చార్జ్ చూస్తాం. కాకపోతే రెండు చార్జెస్ ఒక మాలిక్యూల్ మీద మనం చూడడం మీ కెమిస్ట్రీ చదువుకొని ఉంటాయి. సో ఎలాంటి మాలిక్యూల్స్ ఏ మాలిక్యూల్స్ మీద అయితే బోత్ పాజిటివ్ ఇంకా నెగిటివ్ చార్జెస్ ఉంటాయో సారీ బోత్ పాజిటివ్ ఇంకా నెగిటివ్ చార్జెస్ ఉంటాయో ఒక నిమిషం. ఓకే, ఓకే, సో దేంట్లో అయితే బోత్ పాజిటివ్ ఇంకా నెగిటివ్ చార్జెస్ ఉంటాయో వాటిని మనం స్విటర్ అయాన్స్ అంటాం. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఉన్న ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్న ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ మాలిక్యూల్ అది అనమాట. సో వేరే వేరే పిహెచ్ లో వేరే వేరే ఛార్జెస్ అనమాట. నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు మనం చదువుకోవాల్సింది ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి. అయితే ఈ ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏమిటి? ఇప్పుడు రెండు టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఓకే, మన బాడీలో ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో లేదంటే ఇన్ న్యాచురల్ ఏవైతే ప్రోటీన్స్ మనం ఎక్కువగా చూస్తామో, ఏదైతే మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ కి యూటిలైజబుల్ ఆ ప్రోటీన్స్ అన్నిటిలోని టోటల్ 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంటే అమైనో యాసిడ్స్ ఓన్లీ 20 లేవు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. కాకపోతే ఈ 20 అమైనో యాసిడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ 20 అమైనో యాసిడ్స్ నుంచి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. మిగతా అమైనో యాసిడ్స్ ఆ అమైనో యాసిడ్ ఫామ్ లోనే ఉంటాయి, లేదంటే వేరే వేరే మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి అంతే. ఓకే, ఇప్పుడు ఈ ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్ దోస్ అమైనో యాసిడ్స్ ఏవైతే మన బాడీలో మనం ప్రొడ్యూస్ చేసుకోలేమో, మనం సోర్స్ చేసుకోవాలి, బయట నుంచి మనం వాటిని సోర్స్ చేసుకోవాలి. ఎసెన్షియల్ అంటే అర్థం ఏమిటి? దట్ దే ఆర్ ఎసెన్షియల్ టు అవర్ బాడీ అండ్ వీ హ్యావ్ టు ప్రొక్యూర్ దమ్ ఇన్ అవర్ డయట్. అంటే మన డయట్ లో మనం వీటిని ప్రొక్యూర్ చేసుకోవాలి. మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉన్నదో, మనం తినే ఫుడ్ లోని, మనం తినే డైట్ లోని, ఫుడ్ లో నుంచి ఈ పర్టికులర్ అమైనో యాసిడ్స్ ని ప్రొక్యూర్ చేసుకోవాలి. సో మన ఫుడ్ త్రూగా లేదంటే సప్లిమెంట్స్ త్రూగానో లేదంటే టాబ్లెట్స్ త్రూగానో తీసుకోవాల్సిందే, అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ అమైనో యాసిడ్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు. కంపేర్ టు దాట్, కాంట్రాస్ట్ టు దాట్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీ ఈజీగా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఓకే, వీటిని మనం డైట్ లో తీసుకోపోయినా పర్వాలేదు, ఈజీగా మన ఆర్ బాడీ కెన్ ప్రొడ్యూస్ దట్. ఓకే, ఆర్ బాడీ కెన్ ప్రొడ్యూస్ దమ్, మ్యానుఫ్యాక్చర్ చేయగలదు మన బాడీ వీటిని. సో టెన్షన్ లేదు, ఇవి మన బాడీ ఎలాగోలా వీటిని ప్రొడ్యూస్ చేయగలదు. వీటిని చేయలేదు, వీ హ్యావ్ టు ప్రొక్యూర్ దెమ్ త్రూ డైట్ అండ్ ఫుడ్. అది అన్నమాట చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే ఇప్పుడు మనకి ఈ ఎసెన్షియల్ ఇంకా నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ని గుర్తుపెట్టుకోవడం అవసరం. సో దానికి ఒక ఈజీ ఇంకా సింపుల్ కోడ్ చెప్పేసిస్తాను. మీరు ఆల్రెడీ వినుంటే మంచిది, లేదు అంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సింపుల్ ఏంటంటే ఏదో ఒక టైప్ ని గుర్తుపెట్టుకోవాలి. ఎసెన్షియల్ మనకు గుర్తుంటే నాన్ ఎసెన్షియల్ ఏంటో తెలిసిపోతుంది కదా. సో ఓన్లీ ఒక టైప్ గుర్తుపెట్టుకుందాం, ఎసెన్షియల్ మనం గుర్తుపెట్టుకుందాం, అది ఇంకా ఎక్కువ యూస్ఫుల్ కాబట్టి. ఓకే, సో దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉన్నది, సింపుల్ నిమోనిక్ ఉన్నది, ఏదైతే మనం గుర్తుపెట్టుకోవచ్చు. నాతో పాటు మీరు కూడా కుదిరితే రాయగలిస్తే రాయండి. ట్రై దిస్ BIP మాల్. ఇది మీరు వినే ఉంటారు ఆల్రెడీ. ఓకే, సో ఇలాంటి నిమోనిక్స్ అనేవి కామన్ గా చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి. సో ట్రై అంటే ఏంటి? ట్రై అంటే ట్రిప్టోఫాన్. ఓకే, ట్రై అంటే ట్రిప్టోఫాను. టీ అంటే థ్రియోనిన్. ఓకే, HIS అంటే హిస్టిడిన్. HIS అంటే హిస్టిడిన్. ఓకే, బి అంటే ఇక్కడ కలర్ మారుద్దాం, కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు. బి అంటే వాలిన్.
ఐసోల్యూసిన్. ఓకే, ఐ థింక్ అన్ని కరెక్ట్ గానే అవుతున్నాయి కదా. ఎస్, కరెక్ట్, ఐసోల్యూసిన్. ఓకే, దాని తర్వాత జస్ట్ మినిట్ ఆగండి. ఎస్, పి అంటే ఫినైల్ అలనిన్. ఓకే, ఇప్పుడు ఎం అంటే జస్ట్ మినిట్, ఎం అంటే మీథియోనిన్. ఏ అంటే ఆర్జినిన్. ఎల్ అంటే ల్యూసిన్. ఈఎల్ అంటే లైసిన్. ఓకే, ఫైన్. నేను ముందాక ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిపోయి ఉంటుంది. ట్రిప్టోఫాన్, థ్రియోనిన్, హిస్టిడిన్, వాలిన్, ఐసోల్యూసిన్, ఫినైలెలనిన్, ఇవి అనమాట. సో టోటల్ ఎన్ని అయిపోయి 1 2 3 4 5 6 7 8 9 10, టోటల్ 10 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో ఇది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కి నిమోనిక్ అన్నమాట. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే కష్టంగా ఉండదు, అది అన్నమాట. సో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ఒక నిమోనిక్ మీరు ట్రై చేయొచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు ఏదైనా వేరే నిమోనిక్ అయినా చూసుకోవచ్చు. దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, అది అన్నమాట. సో టోటల్ 10 అమైనో యాసిడ్స్ అయిపోయి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను అన్నట్టు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అదే అమైనో యాసిడ్స్ ఏవైతే మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు, బయట ఫుడ్ లేదంటే మన డైట్ త్రూగా మనం తీసుకోవాలి, అది అన్నమాట. ఫర్దర్ మనకి ఇంకో క్లాసిఫికేషన్ వస్తుంది అమైనో యాసిడ్స్ ది. ఆ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ పొలారిటీ అన్నమాట. అంటే వాటర్ లోని అయాన్స్ ఫామ్ చేయగలవా లేవా, లేదంటే వాటర్ లో డిజాల్వ్ అవ్వగలగా లేవా, ఈ పర్టికులర్ క్రైటీరియా మీద 3 టైప్స్ వస్తాయి: పోలార్ చార్జ్, పోలార్ అన్చార్జ్, నాన్ పోలార్. పోలార్ చార్జ్, పోలార్ అన్చార్జ్ ఏవైతే రెండు ఉన్నాయో వాటి అర్థం ఏంటంటే అవి రెండు మాలిక్యూల్స్ వాటర్ లో డిజాల్వ్ అవ్వగలవు, కాకపోతే ఇవి అయాన్స్ కింద డిజాల్వ్ అవ్వగలవు. అంటే చార్జెస్ ఉంటాయి వీటి మీద, వీటికి ఎలాంటి చార్జ్ ఉండదు, న్యూట్రల్ గా ఉంటాయి అనమాట. అది ఇవి నాన్ పోలార్ అమైనో యాసిడ్స్, ఇవి డిజాల్వ్ అవ్వవు అనమాట. సో బేసిక్ అమైనో యాసిడ్స్ దాంట్లో ఫస్ట్ వస్తాయి పోలార్ చార్జ్ లోని. ఆర్జినిన్, లైసిన్, హిస్టిడిన్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద బేసిక్ అమైనో యాసిడ్స్. దే హ్యావ్ అ బేసిక్ పిహెచ్. దాని తర్వాత అసిడిక్ అమైనో యాసిడ్స్ అంటే గ్లూటమేట్, ఆస్పార్టేట్, లేదంటే గ్లూటామిక్ యాసిడ్, ఆస్పార్టిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు వీటిని. ఓకే, ఇవి రెండు అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు అమైనో యాసిడ్స్ అసిడిక్ నేచర్ ఉంటుంది వీటికి. ఓహెచ్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటే సెరీన్, థ్రియోనిన్, టైరోసిన్. ఓహెచ్ గ్రూప్ ఉంటుంది, హైడ్రాక్సిల్ గ్రూప్. అమైడ్స్ ఆఫ్ అసిడిక్ అమైనో యాసిడ్స్ అంటే గ్లూటమిన్, ఆస్పర్జిన్ వస్తాయి. సిస్టీన్ లో సల్ఫైడరల్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇంకో రెండు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిస్టీన్ ఇంకా మెథియోనిన్ లో మీకు సల్ఫర్ అనేది ఉంటుంది, అది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అలిఫాటిక్ అమైనో యాసిడ్స్ లో వచ్చేసి గ్లైసిన్, అలెనిన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ అన్నమాట. ఇవి అలిఫాటిక్ అమైనో యాసిడ్స్. మన అలిఫాటిక్ కాంపౌండ్స్ చదువుంటారు కదా మీరు కెమిస్ట్రీలోని, ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతారు, అక్కడ మీకు అర్థం అవుతుంది. అరోమాటిక్ అమైనో యాసిడ్స్ లో వచ్చేసి ఫినైల్ అలెనిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్, ఇంకా లాస్ట్ లో ప్రోలిన్ ఇంకా మిథియోనిన్ ఏవైతే ఉన్నాయో నాన్ పోలర్ అమైనో యాసిడ్స్ కింద వస్తాయి అన్నమాట నార్మల్ గా. ఇది సో ఇది బేసిక్ గా. ఓకే, మీది క్లాసిఫికేషన్ అమైనో యాసిడ్స్ బేస్డ్ ఆన్ పొలారిటీ, అంటే వాటర్ లో డిజాల్వ్ అవ్వగలవా లేవా అన్నది. ఏవైతే డిజాల్వ్ అవ్వగలవో వాటిని పోలార్ అంటారు. అంటే పోలార్ అంటే వాటర్ డిజాల్వింగ్ అంటే పోలార్ అన్నమాట. దే కెన్ డిజాల్వ్ ఇన్ వాటర్, నాట్ గెటింగ్ డిజాల్వ్డ్, నాట్ డిజాల్వింగ్ ఇన్ వాటర్. అలా రాస్తాం, ఈజీగా ఉంటుంది. నాట్ dissolving in water. ఆర్గానిక్ కాంపౌండ్స్ లో డిజాల్వ్ అవుతాయి, వాటిని మనం నాన్ పోలార్. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్దర్ అందాం. ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్స్ ది ఓవరాల్ స్ట్రక్చర్ నేర్చుకుంటాం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే అమైనో యాసిడ్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఓకే, అమైనో యాసిడ్స్ క్లాసిఫికేషన్, వాటి టైప్స్ తెలుసుకున్నాం, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, పోలారు నాన్ పోలార్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం అంటే ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అమైనో యాసిడ్స్ అన్ని కలిసి వచ్చి ప్రోటీన్స్ ని ఎలా ఫామ్ చేస్తున్నాయి,
ప్రోటీన్స్ అనేవి వేరే వేరే డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో ఎగ్జిస్ట్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్ట్రక్చర్స్ గురించి మనం నేర్చుకుంటాం, వాటిలో ఉన్న బాండ్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా కేర్ఫుల్ గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. ఓకే, సో ప్రోటీన్స్ ఆర్ పాలీపెప్టైడ్స్. మొదలెడదామా మరి? ప్రోటీన్స్ ఆర్ పాలీపెప్టైడ్స్. They are linear chains of amino acids linked by peptide bonds as shown in figure 9.3. Each protein is a polymer of amino acids. అది అన్నమాట. సో అమైనో యాసిడ్ అనేది మోనోమర్ యూనిట్ అవుతుంది, ప్రోటీన్ అనేది పాలిమర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ లో మోనోమర్ యూనిట్ అంటే ఏమిటన్నా మోనోసాక్రైడ్స్ అన్నాం. పాలిసాక్రైడ్ ది మోనోమర్ యూనిట్ మోనోసాక్రైడ్ అన్నాం. ఓకే, అదే న్యూక్లిక్ యాసిడ్స్ లో మోనోమర్ యూనిట్ ని న్యూక్లియోటైడ్ అన్నాం. అలాగే ప్రోటీన్ లో మోనోమర్ యూనిట్ ని అమైనో యాసిడ్స్, అమైనో యాసిడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోనోమర్ యూనిట్ ఇన్ ప్రోటీన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈచ్ ప్రోటీన్ ఇస్ అ పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. యాజ్ దేర్ ఆర్ 20 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. ఆ ప్రోటీన్ ఈస్ అ హెట్రోపాలిమర్ అండ్ నాట్ అ హోమోపాలిమర్. అంటే ఏమిటి? హోమోపాలిమర్ అంటే సేమ్ మోనోమర్ యూనిట్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన సెల్యులోజ్ లేదంటే స్టార్చ్ లేదంటే గ్లైకోజన్ మనం చదువుకున్నాం కాబట్టి పాలిసాకరైడ్స్ మీకు గుర్తుంటుంటే ఓన్లీ గ్లూకోజ్ యూనిట్ గడికి రిపీట్ అవుతుంది, అన్ని యూనిట్స్ గ్లూకోజ్ బే. ఓకే, సో అలాంటి టైప్ ని మనం హోమోపాలిమర్ అంటాం. అంటే సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ గడికి రిపీట్ అవుతుంది. అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇక చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తే ఇక్కడ గ్లూకోజ్ 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 అలా గ్లూకోజే రిపీట్ అవుతున్నది. దీన్ని మనం హోమోపాలిమర్ అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? స్టార్చ్, గ్లైకోజన్ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, అది స్టార్చ్ అండ్ గ్లైకోజన్. అదే మన ప్రోటీన్ ఉన్నది అనుకోండి, వేరే వేరే టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూస్తే అలనీను, ఓకే, దాని తర్వాత ప్రోలీను, దాని తర్వాత ట్రిప్టోఫాను, ఓకే, దాని తర్వాత లైసీను, ఓకే, ల్యూసిన్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, దీని మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, సేమ్ మాలిక్యూల్ అనేది రిపీట్ అవ్వట్లేదు యాజ్ అ మోనోమర్ యూనిట్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ హెటరోపాలిమర్. అందుకే మనం ప్రోటీన్స్ ని హెటరోపాలిమర్ అంటాం. అది దాని అర్థం. ఓకే, ఫర్దర్ a homopolymer has only one type of monomer. Just a minute. A homopolymer has only one type of monomer repeating a number of times. This information about amino acid content is important as the later in your nutrition lesson you will learn that certain amino acids are essential for our health and they have to be supplied through our diet. నేను చెప్పాను essential amino acids. Hence the dietary proteins are the source of essential amino acids. ఏదైతే డైట్ త్రూగా మనం ప్రోటీన్స్ తింటామో వాటిలోని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. Therefore, amino acids can be essential or non-essential. The latter are those which our body can make, while we get essential amino acids through our diet or food. చెప్పాను already. Proteins carry out many functions in living organisms. Some transport nutrients across the cell membrane. మనం చదువుకున్నాం సెల్ మెంబ్రెయిన్ లో ఆక్వాపోరిన్స్ ఉంటాయి, నీళ్ళని ఎటు నుంచి అటు తీసుకెళ్తాయి, నీళ్ళ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ ని. దాని తర్వాత క్యారియర్ ప్రోటీన్స్ గురించి చదువుకున్నాం. ఏవైతే క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయో బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి మాలిక్యూల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సమ్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ ఆర్గానిజమ్స్, సమ్ ఆర్ హార్మోన్స్, సమ్ ఆర్ ఎంజైమ్స్, ఓకే, ఎసెట్రా. అది అనమాట, వేరే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అదే మనం ఇక్కడ చూసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే కొలాజన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్. ఇట్ ఫార్మ్స్ ద ఇంటర్సెల్యులర్ గ్రౌండ్ సబ్స్టెన్స్. ఓకే, కొలాజన్ అనేది మన బోన్స్ లోని వీటన్నిటిలో ఉంటుంది. ఓకే, గ్రౌండ్ సబ్స్టెన్స్ ని ఫార్మ్ చేస్తుంది. దాని తర్వాత ట్రిప్సిన్ అనేది ఒక ఎంజైమ్, ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. యాంటీబాడీ అంటే ఇట్ ఫైట్స్ ఇన్ఫెక్షస్ ఏజెంట్స్. ఓకే, దాని తర్వాత రిసెప్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే సెన్సరీ రిసెప్షన్, స్మెల్, టేస్ట్, హార్మోన్, ఓకే, ఇవన్నిటి కోసం రిసెప్టార్స్ గా కూడా పనిచేస్తాయి బోల్డెన్ ప్రోటీన్స్. దాని తర్వాత గ్లూట్4, ఇది మీకు క్వశ్చన్ గా కూడా ఇచ్చాడు ఆల్రెడీ ఒకసారి. ఓకే, ఇది క్వశ్చన్ గా కూడా అడిగాడు. ఓకే, ఇనేబుల్స్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఇంటూ సెల్స్. అది అన్నమాట. ఓకే, సో గ్లూట్4 ఏదైతే ఉన్నదో, గ్లూట్4 ప్రోటీన్ ఏదైతే ఉన్నదో ఇది గ్లూకోజ్ ఇన్సులిన్ తో కలిపి పనిచేస్తుంది, ఇంకా గ్లూకోజ్ ని ట్రాన్స్పోర్ట్ చేపిస్తుంది సెల్స్ లో. ఇది సమ్ ఆఫ్ ద ప్రోటీన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్దర్, ఓకే, కొలాజన్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ది యానిమల్ వరల్డ్ అండ్ రిబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆర్గానిజం ఇస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ ఆఫ్ బయోస్ఫియర్. ఇక్కడ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఓకే, కొలాజన్ most abundant
చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి కుదిరితేను. దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్ అబండెంట్ ఇన్ యానిమల్ వరల్డ్. యానిమల్ వరల్డ్ లో అన్నిటికన్నా అబండెంట్ ప్రోటీన్ ఏది అంటే కొలాజన్ అన్నమాట. ఓకే. నంబర్ 2 రుబిస్కో. మోస్ట్ అబండెంట్ ఇన్ ప్లాంట్ వరల్డ్. ఓకే, ప్లాంట్స్ లో చాలా అబండెంట్. అది కాకుండా మోస్ట్ అబండెంట్ ఇన్ బయోస్ఫియర్ రుబిస్కోని. బయోస్ఫియర్ లో కూడా ఇది చాలా, బయోస్ఫియర్ ఏదైతే ఉందో మంది, కొలాజన్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ఇన్ యానిమల్ వరల్డ్. ఓకే, మళ్ళీ మోస్ట్ అబండెంట్ ఇన్ ద ప్లాంట్ వరల్డ్, అది కాకుండా బయోస్ఫియర్ కూడా. 3 జాగాల్లో నేను ఏంటంటే అబండెంట్ అంటే కొలాజన్ అనేది ఓన్లీ యానిమల్ వరల్డ్ లోని, రుబిస్కో అనేది ప్లాంట్ వరల్డ్ లో, ఇంకా బయోస్ఫియర్ లో రెండిట్లోని అబండెంట్ అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. రుబిస్కో గురించి కూడాను చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అనమాట. ఏంటంటే ప్రోటీన్స్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ప్రోటీన్స్. ఓకే, అది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఆల్రెడీ పాస్ట్ లో, అందుకే చెప్తాను, రిపీట్ అవ్వచ్చు. ఓకే, మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ యానిమల్ వరల్డ్ అని అన్నాము అంటే కొలాజన్. మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ప్లాంట్ వరల్డ్ అన్నాము, లేదంటే బయోస్ఫియర్ అన్నాము అంటే రుబిస్కో గురించి అంటాం. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ మనం ఫర్దర్ మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, ఆర్ హెటరోపాలిమర్స్ కంటైనింగ్ స్ట్రింగ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అంటే ఇప్పుడు చూడండి, ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎప్పుడే మాట్లాడుకున్నాం, దే ఆర్ హెటరోపాలిమర్స్. ఓకే, సో స్ట్రింగ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రింగ్స్ లో అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. సో స్ట్రక్చర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద డిఫరెంట్ కాంటెక్స్. In inorganic chemistry, the structure invariably refers to the molecular formulae, that is sodium chloride, MgCl2, etc. Organic chemists always write a two-dimensional view of the molecules while representing the structure of the molecules. ఇక్కడ చూడండి, ఇన్ఆర్గానిక్, ఇప్పుడు మన మాలిక్యూల్స్ ఎప్పుడైతే స్ట్రక్చర్ చదువుతామో డిఫరెంట్ కాంటెక్స్ లో డిఫరెంట్ విధాలుగా చదువుతాం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం ఎప్పుడైతే చదువుతున్నామో, ఒక స్ట్రక్చర్ మనం ఎప్పుడైతే చదువుతామో NaCl, MgCl2 ది మాలిక్యులర్ ఫార్ములా బట్టి చదువుతాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి 2 డైమెన్షనల్ వ్యూ చూస్తాం మాలిక్యూల్స్ ది. ఓకే, వాటి స్ట్రక్చర్ చూస్తాం, బెంజీన్, నాఫ్థలిన్ ఎసెట్రా. అదే ఫిజిసిస్ట్ ఎవరైతే ఉన్నారో 3 డైమెన్షనల్ వ్యూస్ చూస్తారు మాలిక్యులర్ స్ట్రక్చర్ ది. అండ్ బయాలజిస్ట్ మన ప్రోటీన్ స్ట్రక్చర్ ది 4 లెవెల్స్ వరకు చదువుకుంటాం. ఓకే, ఫస్ట్ బేసిక్ లెవెల్, మాలిక్యులర్ లెవెల్. దాని తర్వాత మాలిక్యూల్స్ అనేవి ఎలా అరేంజ్ అవుతున్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్ లో అరేంజ్ అయ్యి ఒక స్ట్రక్చర్ గా ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం క్లియర్ గా చదువుకుంటాం. ఇన్ దట్ 4 types of levels or 4 levels. వీటిని మనం ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్, ఇంకా క్వాటర్నరీ స్ట్రక్చర్ చదువుకుంటాం ప్రోటీన్స్ కొని. ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 ఏవైతే మనం ఇప్పుడు అమైనో యాసిడ్స్ చదివామో, ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఒక సీక్వెన్స్ కింద అరేంజ్ అయ్యి ఉంటాయి. ఆ సీక్వెన్స్ ని మనం ఎప్పుడైతే చదువుకుంటామో వాటిని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కింద చదువుకుంటాం. ఫస్ట్ మనం ప్రైమరీ స్ట్రక్చర్ చదువుకుంటాం. ఒక ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏంటి? In which the first amino acid and the second are so on called the primary structure. The positional information in a protein. ఒక ప్రోటీన్ లోని ఒక పొజిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం. ఒక్కొక్క అమైనో యాసిడ్ ఎక్కడెక్కడ ఉంది అనేసి మనం చెప్పడానికి స్ట్రక్చర్ ని చదువుతున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే దాన్ని మనం ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం. A protein is imagined as a line, the left end represented by the first amino acid and the right end represented by the last amino acid. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చేయాలంటే పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి మంచిగా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. What is a peptide bond? A peptide bond is a bond that is formed between 2 adjacent amino acids which come together to form a peptide. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ పెప్టైడ్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, 2 అమైనో యాసిడ్స్ వచ్చాయి. ఫర్ సపోజ్ ఇక్కడ 2 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, చూస్తున్నారా? ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇక్కడ 2 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఈ 2 అమైనో యాసిడ్స్ లో లెఫ్ట్ లో ఉన్న అమైనో యాసిడ్, ఇంకా రైట్ లో ఉన్న అమైనో యాసిడ్ పక్క చూస్తే, ఇటు పక్క ఉన్న అమైనో యాసిడ్ దగ్గర NH3 గ్రూప్ ఉంది ఇటు పక్క, ఇంక ఇటుపక్క ఉన్న అమైనో యాసిడ్ కి ఇటుపక్క ఎండ్ లోని CH గ్రూప్ ఉంది. సో దిస్ ఇస్ ద అమైనో ఎండ్ అండ్ దిస్ ఇస్ ద కార్బాక్సిలిక్ ఎండ్ అంటాం. ఏమంటాం? అమైనో అండ్ కార్బాక్సిలిక్ ఎండ్. ఇప్పుడు ఈ 2 అమైనో యాసిడ్స్ ఇలా దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు దీని దగ్గర ఉన్న OH గ్రూప్, ఇక్కడ ఉన్న H గ్రూప్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ మినిట్, దీని దగ్గర ఉన్న OH గ్రూప్, ఇంకా దీని దగ్గర ఉన్న హైడ్రోజన్ గ్రూప్ 2 ఎలిమినేట్ అయిపోతాయి.
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్. దీన్ని మనం డీహైడ్రేషన్ రియాక్షన్ అని కూడా అంటాం. ఈ డీహైడ్రేషన్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఈ డీహైడ్రేషన్ రియాక్షన్ అయితే ఒక అమైనో యాసిడ్ ఫార్మ్, ఒక అమైనో యాసిడ్ మధ్యన రెండు అమైనో యాసిడ్స్ మధ్యన పెప్టైడ్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఆ పెప్టైడ్ బాండ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్, CONH గ్రూప్ అన్నమాట. ఒక CONH ఎక్కడైతే మీరు చూస్తారో దాన్ని మనం పెప్టైడ్ బాండ్ అంటాం. సో ఈ పెప్టైడ్ బాండ్ ఈస్ ద బేసిక్ బాండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఫామ్ అవుతేనే ఒక ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వగలదు. రెండు అమైనో యాసిడ్స్ మధ్యన ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఒక డైపెప్టైడ్ అంటాం. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, ఎన్ని పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక పెప్టైడ్ బాండ్ ఉంది, మోనోపెప్టైడ్. మూడు అమైనో యాసిడ్స్ ఉంటే రెండు పెప్టైడ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇట్ విల్ బి డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్. సో ఒక పెప్టైడ్ ని మనం ఫర్ సపోజ్ నేను ఒక మీకు ట్రైపెప్టైడ్ అన్నాను అనుకోండి. ఒక ట్రైపెప్టైడ్ లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉండొచ్చు? 3 అమైనో యాసిడ్సా? కాదు, 4 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అలాగా, ఎందుకంటే మనం పెప్టైడ్ అనేది పెప్టైడ్ బాండ్ ని బట్టి చెప్తున్నాం. ఓకే, అమైనో యాసిడ్స్ నంబర్ గురించి కాదు. సో 4 అమైనో యాసిడ్స్ ఉన్నాయంటే A, B, C, D, 4 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ABCD. వీటి మధ్యన 3 పెప్టైడ్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో దానివల్ల మనం దీన్ని ట్రైపెప్టైడ్ అంటున్నాం. అలాగా ఎన్ని పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి అంటే అన్ని ఏంటది +1 అమైనో యాసిడ్స్ అన్నమాట. 3 పెప్టైడ్ బాండ్స్ అంటే 4 అమైనో యాసిడ్స్, 5 పెప్టైడ్ బాండ్స్ ఉంటే 6 అమైనో యాసిడ్స్. ఈ లెక్క గుర్తుపెట్టుకోండి. సో ప్రైమరీ స్ట్రక్చర్ లో మనం ఇప్పుడు పెప్టైడ్ బాండ్స్ గురించి చదువుకుంటాం, బికాస్ దే ఆర్ ద బేసిక్ స్ట్రక్చర్, బ్యాక్ బోన్ అనమాట. ఒక పెప్టైడ్ బాండ్ అనేది బ్యాక్ బోన్ ఫామ్ చేస్తుంది ఏ అమైనో యాసిడ్ లో, సారీ ఏ పెప్టైడ్ అయినా ప్రోటీన్ అయినా. ఇప్పుడు ఈ పెప్టైడ్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి అంటారు. పెప్టైడ్స్ అంటే చిన్న చిన్న చైన్స్ అమైనో యాసిడ్స్ తో ఫామ్ అవుతాయి, వాటిని పెప్టైడ్ అంటాం. అదే బోల్డ్ ఫామ్ అయిపోయి అలాగే అంటే వాటిని ప్రోటీన్స్ అంటాం. సో అమైనో యాసిడ్స్ will form peptides and peptides will further form proteins. Peptides will further form polypeptides. అది అలా అందాం, అది కరెక్ట్గా ఉంటుంది. పెప్టైడ్స్ అనేవి పాలీపెప్టైడ్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ పాలీపెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రోటీన్స్ అంటాం ఫర్దర్. సో కొంచెం కాంప్లికేటెడ్, ఈజీ కాదు. ఇప్పుడు మనం ఎప్పటివరకు అయితే గ్లైకోజన్, స్టార్చ్ అవి చదువుకున్నప్పుడు ఈజీగా ఉండేది, కొంచెం ఇక్కడ కొంచెం కాంప్లికేట్ అవుతుంది అంతే. బట్ డోంట్ వరీ, పెద్ద కష్టం కాదనమాట. ఓకే, అది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం, ఇక్కడ కంటిన్యూ చేస్తాం. ఓకే, చూస్తే ఆ ప్రోటీన్ ఈజ్ ఇమాజిన్డ్ యాజ్ అ లైన్, ద లెఫ్ట్ ఎండ్ రిప్రజెంటెడ్ బై ద ఫస్ట్ అమైనో యాసిడ్ అండ్ ద రైట్ ఎండ్ రిప్రజెంటెడ్ బై ద లాస్ట్ అమైనో యాసిడ్. ఇటుపక్క ఏదైతే వచ్చిందో దట్ విల్ బి ద ఫస్ట్ అమైనో యాసిడ్, ఇటుపక్క ఏదైతే వస్తుందో దట్ విల్ బి ద లాస్ట్ అమైనో యాసిడ్. ఓకే, ద ఫస్ట్ అమైనో యాసిడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఎన్ టర్మినల్ అమైనో యాసిడ్. ఎందుకు నేను మీకు చెప్పాను ఇక్కడ, దాన్ని ఎందుకు ఎన్ టర్మినల్ అంటున్నాము అంటే ఇటుపక్క అమైనో గ్రూప్ ఉంది కాబట్టి ఇటుపక్క దాన్ని మనం ఎన్ టర్మినల్ అంటాం. అంటే ఇటుపక్క ఏదైతే అన్నిటికన్నా అటు సైడ్ ఏదైతే ఉందో, ఇటు సైడ్ ఇది ఏదైతే మనం చూస్తున్నామో దీన్ని మనం ఎన్ టర్మినల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ అమైనో గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎన్ టర్మినల్ అంటాం, నైట్రోజన్ గ్రూప్. ఇక్కడ COH గ్రూప్ ఉన్నది కాబట్టి దీన్ని మనం C టర్మినల్ అంటాం. రైట్, దీన్ని మనం C టర్మినల్ అంటాం. అది ఓకే. సో దట్ విల్ బి ద ఎన్ టర్మినల్ అండ్ దిస్ విల్ బి ద C టర్మినల్. అది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఒక పర్టికులర్ పాలీపెప్టైడ్ చైన్ లో. The last amino acid is called the C-terminal amino acid. A protein thread does not exist throughout as extended rigid rod. The thread is folded in the form of a helix. ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా ఉన్నది అనుకోండి. ఫర్ సపోజ్ నేను మీకు ఒక థ్రెడ్ ఇచ్చాను, ఓకే, ఒక దారం ఇచ్చాను. ఆ దారం ఏదైతే ఉన్నదో మీరు రెండు విధాలుగా మీరు దాన్ని స్టోర్ చేయిస్తారు. ఒక విధం ఏంటంటే ఆ థ్రెడ్ అంతా నార్మల్ గా ఇలా తీసి పడేస్తారు. పడేసినప్పుడు అది మొత్తం గజిబిజిగా ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది, సరిగ్గా చుట్టుకోలేదు. అది కాకుండా దాని స్టోరేజ్ కూడా కష్టం. అదే థ్రెడ్ ని మీరు ఒక బ్లాక్ తీసుకొని దాని మీద ఇలా 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 చుట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి. ఓకే, అప్పుడేం జరుగుతుంది అంటే మీరు బోల్డ్ అంత స్పేస్ ని సేవ్ చేస్తున్నారు. అది కాకుండా ఒక దాని మీద ఒకటి ఇలా చుట్టుకోవడం వల్ల అన్ని ఒక పర్టికులర్ ఫార్మాట్ లో ఉన్నది లైన్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక దారం అనేది ఎప్పుడైతే మనం చుడతామో దాని అదే మీనింగ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంకా ప్రోటీన్ ని బోల్డ్ అంత ప్రోటీన్ మాలిక్యూల్ ఉంది. ఓకే, కాకపోతే మన బాడీలో అంత జాగా లేదు, మన సెల్స్ లో అంత జాగా లేదు.
సో మనం ఏం చేయాలి, దాన్ని కంప్రెస్ చేయాలి, దగ్గరికి తేవాలి. దగ్గరికి తేవాలంటే ఫోల్డింగ్ అనేది జరగాలి. ఫోల్డింగ్ అనేది జరగాలి అంటే హెలిక్స్ ఫామ్ లోని వేరే వేరే ఫామ్ లోని ఫోల్డ్ అవ్వాలి. దాన్ని మనం సెకండరీ స్ట్రక్చర్ అని చదువుకుంటాం. ఈ సెకండరీ స్ట్రక్చర్ లో అఫ్ కోర్స్ సమ్ పోర్షన్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ థ్రెడ్ ఆర్ arranged in the form of a helix. In proteins only right-handed helices are observed. Other regions of protein thread are folded into other forms in which are called the secondary structure. In addition, the long protein chain is also folded upon itself like a hollow woolen ball. Wool ball laga ila 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 laga roll up అవుతుంది అన్నమాట ప్రోటీన్, ఇంకా గివింగ్ రైస్ టు అ టెర్షరీ స్ట్రక్చర్. ఇప్పుడు మనందరికీ అనిపించాలి ఈ సెకండరీ ఇంకా టెర్షరీ స్ట్రక్చర్స్, క్వాటర్నరీ స్ట్రక్చర్స్ మనం ఎందుకు చదువుకోవాలి, మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సింపుల్ గా మాట్లాడుకున్నట్లయితే మనం కొన్ని ప్రోటీన్ స్ట్రక్చర్స్ గురించి ఎందుకు చదువుకోవాలంటే మన బాడీలో ప్రోటీన్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయో అది మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మన బాడీలో హిమోగ్లోబిన్ అవనండి, ఓకే, దాని లేదు అంటే మన బాడీలో మన నార్మల్గా క్లోరోఫిల్ స్ట్రక్చర్ మేము చదువుకున్నాం. వీటన్నిటిలోని ఏవైతే ప్రోటీన్స్ మనం చదువుకుంటాం మెయిన్లీ, ఇప్పుడు మెయిన్ హిమోగ్లోబిన్ చెప్పాను, దాని తర్వాత ఇంకోటి ఉంటుంది మీ బాడీలో ఏంటది ఐరన్ క్యారింగ్ ప్రోటీన్ ఒకటి ఉంటుంది, ఓకే, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. సో ఈ ప్రోటీన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఏంటంటే ఈ పర్టికులర్ ఫార్మాట్ లోని ఫోల్డ్ అవుతాయి అనమాట. ఆ ఫోల్డ్ అవడం వల్లనే వాటి స్ట్రక్చర్స్ ఇంకా ప్రాపర్టీస్ చదవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, స్పేస్ మన బాడీలో కన్సర్వ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ లోని ఫోల్డ్ అయ్యి కన్స్ట్రక్ట్ అవుతాయి. సో దానివల్ల మనం ఈ సెకండరీ టెర్షరీ స్ట్రక్చర్స్ వీటన్నిటిని చదువుతాం. ఓకే, అది అనమాట. నౌ అదర్ రీజన్స్ ఆఫ్ ది ప్రోటీన్ థ్రెడ్ ఆర్ ఫోల్డెడ్ ఇంటూ అదర్ ఫార్మ్స్ విచ్ ఇస్ కాల్డ్ ద సెకండరీ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ సెకండరీ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఈ సెకండరీ స్ట్రక్చర్ లో ఆల్ఫా హెలిసెస్ ఇంకా బీటా షీట్స్ అని రెండు స్ట్రక్చర్స్ వస్తాయి. టెరిస్ట్రీ స్ట్రక్చర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఏం లేదు, సింపుల్ గా ఫోల్డ్ అవుతుంది. క్వాటర్నరీ స్ట్రక్చర్ లో కూడా టెరిస్ట్రీ స్ట్రక్చర్ ఇస్ ద అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ మెనీ బయాలజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ది ప్రోటీన్స్. దీంట్లో మనకి అన్నిటికన్నా ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ గురించి చెప్పారు. ఓకే, ఇక్కడ చూస్తే ప్రైమరీ దాంట్లోని ఒకటి ఎన్ టర్మినల్ ఉన్నది, ఇంకోటి సి టర్మినల్ ఉంది, అంతే. మధ్యలో పెప్టైడ్ బాండ్స్ అని చూపిస్తాం. సెకండరీ స్ట్రక్చర్ వచ్చేసి మనం హెలిక్సెస్ చూస్తాం. వీటిని మనం ఆల్ఫా హెలిక్స్ ఇంకా బీటా ప్లీటెడ్ షీట్స్ అంటాం. ఓకే, రైట్ హ్యాండెడ్ హెలిక్స్ ఇక్కడ చూసుకుంటే ఇలా ఇలా రైట్ సైడ్ లోకి వస్తున్నది హెలిక్స్, దీన్ని మనం రైట్ హ్యాండెడ్ హెలిక్స్ అంటాం. దీన్ని ఆల్ఫా హెలిక్స్ అంటాం. ఇది షీట్స్ కింద అరేంజ్ అయిందంటే దీన్ని బీటా ప్లీటెడ్ షీట్స్ అంటాం. ఇది టెర్షరీ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది మనది. ఓకే, ఈ క్వాటర్నరీ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ద మోర్ ఇట్ ఈస్ ప్యాక్డ్ ద మోర్ కాంప్లెక్స్ ద స్ట్రక్చర్ విల్ బికమ్. ఇప్పుడు అదే మనకి ఇగో చూడండి, అమైనో యాసిడ్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ సో దీన్ని ప్రైమరీ స్ట్రక్చర్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్, సెకండరీ స్ట్రక్చర్ ఆల్ఫా హెలిక్స్ అయితే ఇలా ఉంటుంది, బీటా ప్లీటెడ్ షీట్స్ అంటే ఇలా ఉంటాయి. ఓకే, వీటిలోని హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఇంకా ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి. ఈ షీట్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యి అంటే డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ లోని, ఫర్ సపోజ్ ఇదొక ఇగో ఇదొక హెలిక్స్ ఉన్నది. ఓకే, దీంతో పాటు ఇట్ సైడ్ కూడా ఒక హెలిక్స్ వచ్చింది, ఇక్కడ చూడండి. ఓకే, ఇలా వచ్చింది. సో ఇలా మధ్య మధ్యలోని ఏవైతే అమైనో యాసిడ్స్ ఉన్నాయో వీటి మధ్యన కొన్ని హైడ్రోజన్ బాండ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఓకే, హైడ్రోజన్ బాండ్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి. ఓకే, ఇదే మెయిన్ గా హెలిక్స్ కి రీజన్ వస్తుంది, స్టెబిలిటీ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఇలా ఫామ్ అయి ఉండాలంటే దానికి స్టెబిలిటీ ఇవ్వాలి, కొన్ని బాండ్స్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఇస్తాయి. ఇక్కడ త్రీ డైమెన్షనల్ ప్యాటర్న్ లో మనం చూస్తాం, దాని తర్వాత క్వాటర్నరీ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మీ ఎన్సీఆర్టీ బుక్ లో ఇలా ఇచ్చారనమాట. ఓకే, చూడండి ఇక్కడ ప్రైమరీ స్ట్రక్చర్ ఇలా ఫామ్ అవుతుందని ఇచ్చారు, పాలీపెప్టైడ్ ఫామ్ అయింది అంటున్నారు. సెకండరీ స్ట్రక్చర్ ఇక ఆల్ఫా హెలిక్స్ బీటా ప్లీటెడ్ షీట్స్ ఇలా ఉంటాయి. ఫర్దర్ ఇప్పుడు ఇవి మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఓకే, ఒక పర్టికులర్ ప్రోటీన్ ఇలా ఉంటుందా అంటే, ఒక పర్టికులర్ ప్రోటీన్ మనం వేరే వేరే లెవెల్స్ లో చదువుతున్నాం అబ్బా, వేరే వేరే ప్రోటీన్స్ ఇలా ఉంటాయి అని కాదు. ఇప్పుడు అన్ని ప్రోటీన్స్ మనకి టెర్షరీ ఇంకా క్వాటర్నరీ స్ట్రక్చర్స్ లోనే దొరుకుతాయి, ప్రైమరీ ఇంకా సెకండరీ స్ట్రక్చర్స్ లోనే చాలా తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈ ప్రోటీన్స్ ని మనం ఇలా ఓపెన్ చేసి చదువుకుంటున్నట్టు అనమాట, ప్రైమరీ సెకండరీ టెర్షరీ క్వాటర్నరీ, అంతే, ఇంకేం లేదు. ఒకే ప్రోటీన్ ని వేరే వేరే లెవెల్స్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇది. ఓకే, అది మనం ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అరేంజ్మెంట్ ని మనం డీటెయిల్ గా చదువుకోవడానికి ప్రైమరీ సెకండరీ టెర్షరీ క్వాటర్నరీ అంటున్నాం, ఇంకేం లేదు. ఇప్పుడు ఈ డిఫరెంట్ ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, అది మనం చెప్పేసేస్తాను. ఫస్ట్ మనం ఏదైతే ఎన్సీఆర్టీలో ఉందో అది తెలుసుకుందాం. ఓకే, సో ఫర్దర్ మనం ఇక్కడ ముందుకు వెళ్తూ, సమ్ ప్రోటీన్స్ ఆర్ అన్ అసెంబ్లీ ఆఫ్ మోర్ దాన్ వన్ పాలీపెప్టైడ్ ఆర్ సబ్ యూనిట్స్.
The manner in which these individual folded polypeptides of subunits are arranged with respect to each other, అంటే లీనియర్ స్ట్రింగ్ లేదంటే ఆఫ్ స్పేర్స్ arranged one upon each other in the form of a plate, is the architecture of protein, otherwise called the quaternary structure. ఇంకా ఫర్దర్ ఫోల్డింగ్ అయ్యి ఇంకా అరేంజ్మెంట్ అయితే ఎలా జరిగింది అన్నది. అడల్ట్ హిమోగ్లోబిన్ కన్సిస్ట్ ఆఫ్ 4 సబ్యూనిట్స్. నేను చెప్పాను మీకు 2 of these are identical to each other and 2 subunits alpha type and 2 beta type, okay, of the human hemoglobin. హిమోగ్లోబిన్ ది స్ట్రక్చర్ కొంచెం ఇలాగే ఉంటుంది అనమాట. టు బి మోర్ ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది. ఇందులో మీకు 4 చైన్స్ కనిపిస్తున్నాయా? చైన్ నెంబర్ 1, 2, 3, 4 4 ఉన్నాయా? ఓకే, ఈ 4ను ఇది 2 ఆల్ఫా 2 బీటా ఉంటాయి అనమాట హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. ఓకే, అది అనమాట. సో హిమోగ్లోబిన్ అనేది మన బాడీలో ఇలాగే ఉంటుంది. దాంట్లో ఏదైతే గ్లోబిన్ ప్రోటీన్ ఉంటుందో ఎస్పెషల్లీ అది ఎలా ఉంటుంది, మధ్యలో హీమ్ గ్రూప్ ఉంటుంది అది. ఓకే, సో there are different types of bonds in different structures. ప్రైమరీ స్ట్రక్చర్ లో పెప్టైడ్ బాండ్, డైసల్ఫైడ్ బాండ్స్ ఎక్కువగా మనకు కనిపిస్తాయి, అబ్జర్వ్ చేస్తాం. హైడ్రోజన్ బాండ్స్ సెకండరీ స్ట్రక్చర్ లో హైడ్రోజన్ బాండ్, పెప్టైడ్ బాండ్, డైసల్ఫైడ్ బాండ్. ఎందుకంటే హెలిక్సెస్ ఇంకా బీటా షీట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అంటే ఆ ఫామ్ అవ్వడానికి హైడ్రోజన్ బాండ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అందుకు అడిషనల్ గా. ఫర్దర్ ఇక్కడ మనం చూస్తే టెరిషరీ స్ట్రక్చర్ లో హైడ్రోఫోబిక్ బాండ్స్, హైడ్రోఫోబిక్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటర్ హీటింగ్ బాండ్స్ అనమాట, ఎందుకంటే సిఓహెచ్ గ్రూప్స్ ఉండడం వల్ల. దాని తర్వాత హైడ్రోజన్ బాండ్స్, అయోనిక్ బాండ్స్, వాండర్వాల్ ఫోర్సెస్, వీక్ ఫోర్సెస్, డైసల్ఫైడ్ బాండ్స్. పెప్టైడ్ బాండ్ ఇస్ ద బేసిక్ బాండ్ దట్ లింక్స్ అమైనో యాసిడ్స్ అండ్ ఆల్ ప్రోటీన్ స్ట్రక్చర్స్. అన్ని ప్రోటీన్ స్ట్రక్చర్స్ లో పెప్టైడ్ బాండ్ అనేది గ్యారంటీ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్. అది లాస్ట్ క్వార్టైన్ స్ట్రక్చర్స్ లో కూడా హైడ్రోఫోబిక్ బాండ్, హైడ్రోజన్ బాండ్, అయోనిక్ బాండ్, వాండర్వాల్ ఫోర్సెస్, ఇంకా డైసల్ఫైడ్ బాండ్స్. అది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దీస్ ప్రోటీన్ స్ట్రక్చర్స్. ఓకే, అది. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వరకు ప్రోటీన్స్ స్ట్రక్చర్. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నది అంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మాక్సిమం మీకు ఎంత క్లియర్ అవుతే అంత క్లియర్ గా చెప్పడానికి ట్రై చేశాను నేను. ఓకే, మీ ఎన్సీఆర్టీ బుక్ లో అయితే బోల్డ్ అంతా వాళ్ళు ఎగరగొట్టేశారు యాక్చువల్గా, క్లియర్ గా చెప్పకుండా కొంచెం చెప్పేసి వదిలేశారు మీ మీద. నేను మీ ఇంకొంచెం డెప్త్ లో వెళ్ళి మీకు అంతా నేను చెప్పేస్తున్నాను. ఓకే, సో మాక్సిమం ఇక్కడ వరకు అయితే మీకు అర్థం అయిపోవాలి. ఇంకా మీకు ఏం అర్థం కావట్లేదు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో వచ్చి డెఫినెట్లీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నేను నెక్స్ట్ క్లాస్ లో ఆ డౌట్స్ ని క్లారిఫై చేద్దాం. ఓకే, సో ఐ థింక్ ఐ వాస్ ప్రెటీ మచ్ క్లియర్. ఇది ఇంకొకటి డయాగ్రామ్ మీకు అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్. ఓకే, ఇది ఒక అయోనిక్ బాండ్. ఓకే, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ అంటే ఇలా ఉంటాయి. డైసల్ఫైడ్ లింకేజెస్ అంటే ఇగో 2 సల్ఫర్ మాలిక్యూల్స్ మధ్యన. హైడ్రోజన్ బాండ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ పాలిపెప్టైడ్ బ్యాక్ బోన్ అనేది అలా ఫామ్ అవుతుంది. ఇది కూడా ఇచ్చారు ఇందులోని. సో సార్ చూసుకోండి. ఓకే, యూస్ఫుల్, ఇట్ విల్ బి యూస్ఫుల్. నేను అనుకున్నాక ఐ వాస్ ప్రెటీ మచ్ క్లియర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అన్నట్టు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ మై సైడ్ ఛాంపియన్స్ టుడే. ప్రోటీన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయేది ఎంజైమ్స్. ఎంజైమ్స్ కంప్లీట్ అయిపోయిందంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయినట్టే. ఎంజైమ్స్ మీద ఐ థింక్ 2-3 లెక్చర్లు వస్తాయి, ఎందుకంటే చాలా పెద్ద అకౌంట్ ఉంది ఎంజైమ్స్ కి అందుకే. ఓకే, so that's all from my side. This is Ajay Kumar signing off. Bye bye.